107 110 సీట్లు తెచ్చుకుంది. దానికి మించి కనీసం 140 స్థానాలు అనేది లీస్ట్ టు లీస్ట్. ఆ పైన ఇందాక మనం అనుకున్నట్టు అవన్నీ క్లియర్ అయితే దుర్మార్గులైన అధికారులు, దొంగ ఓట్లు అన్ని అరికట్టగలిగితే అసలు ఈ పార్టీకి ఓట్లేసే వాళ్ళే ఉండరు అనేది. ఒక పక్క ఎన్డీఏలకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ చేయడంలో ఆంతర్యం సార్. ఇంకా పని చూసుకో, దిస్ ఈస్ ది లాస్ట్ మీటింగ్ బాబాయ్ అని చెప్పొచ్చాము. ఏమన్నా టైం ఇవ్వలేదు కదా, అతను వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు, కంగారు పడ్డాడు, వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. సో వీఆర్ గోయింగ్ హ్యాండ్ అని చెప్పి ఎంతైనా మొన్నటిదాకా మరి ఆయన ఏదో దత్తపుత్రుడు అని డెసిగ్నేషన్ కూడా కొందరు ఇచ్చారు కదా. కొత్త టాటా, వీడుకోలు, గుడ్ బై, ఇంకా సెలవు అనేదే ఆయన భాషలో ఆయన చెప్తారేమో అని నా భావన. చూద్దాం, అసలు రావాలి, టైం ఇవ్వాలి. మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఏపీ గురించి పీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసి అక్కడ పరిస్థితులు బాగాలేదు. రేవంత్ రెడ్డి గారితో వచ్చింది ఆ మీడియాలో, నేను చదవలేదు. అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు అటువంటి పీఎం ఇప్పుడు పిలుస్తున్నారంటే పిలవట్లేదండి. ఆయన టైం అడిగాడు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి టైం అడిగి ఉండొచ్చు. వన్ వే కమ్యూనికేషన్ వచ్చింది నీలి ఛానల్లో. మీరు టైం ఇవ్వచ్చు, టైం ఇవ్వకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా పదే అదే పనిగా అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వచ్చు. ఇచ్చినంత మాత్రాన ఆయన కోరికలు తెలుగుదేశం పార్టీతో మీరు కలిసి ముందుకెళ్ళొద్దండి, ఎన్డీఏలోకి మీరు వాళ్ళని తీసుకోవద్దండి అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఒక పక్కన ఎన్డీఏకి అశుభాన్ని కోరుకుంటూ, వాళ్ళకి అసలు సీట్లే రాకూడదని కోరుకుంటూ ఉండే వ్యక్తిని ఎందుకు స్వాగతిస్తారు? స్వాగతించే ప్రసక్తే లేదు. పార్టీ విల్ గెట్ రూయిన్డ్. రేపు మళ్ళీ 2029కి ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. నిన్న ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఎవరు, మన అనురాగ్ ఠాకూర్, హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఎవరు అడిగారు మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసులు ఎంతవరకు వచ్చినాయని. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పకుండా కొనసాగుతాయి. అట్ ద రైట్ టైం దే విల్ బి టేకెన్ కేర్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా చూసారా టైమింగ్. నిన్న మళ్ళీ ఆయన దాని గురించి చెప్పటం, మళ్ళీ ఇది కంగారు పడి ఈ టైం అడగటం. అదేంటండి బాబు అంత మాట అనేసాడు మీ ఓడని చెప్పి మరి ఇక్కడికి వచ్చి కంగారు పడతారు. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒకదాని తర్వాత ఒకటి ఆ టెన్షన్ మొదలైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని మంచి శకునములే, కూటమి వచ్చే సూచనలే, మనసున్న మంగళ వాద్యమహాభోగలే. ఓకే, సో రేపు మూమా గారు ఇక్కడికి వస్తాడా, వస్తే ఇల్లు ఇస్తారా, ఇస్తే ఎంతసేపు ఇస్తారు అనే విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఎట్టకేలకు 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి శ్రీను అతనికి బెయిల్ వచ్చింది హైకోర్టు. ఈ కేసు గురించి మటుకు ఎక్కడ మాట్లాడొద్దురా బాబు, ఈ వివరాలని చెప్పి అతనికి బెయిల్ ఇవ్వటం జరిగింది. అన్యాయం. ఇన్ని రోజులు కనీసం హత్యా ప్రయత్నం కూడా కాదు, హత్యా ప్రయత్నం చేసిన పాత్రధారిగా జగన్ నాటకంలో ఒక చిన్న క్యారెక్టర్ వేసినందుకు, మరి ఆ క్యారెక్టర్ వేసినందుకే ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతామన్నది అత్యంత దారుణం. మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఆ జైల్లో. కోడికత్తి శ్రీను, అతని పేరే కోడికత్తి శ్రీను అయిపోయింది. యాక్చువల్గా కోడికత్తి జగన్ అని పిలవాల్సింది, ఇతనేమో ముఖ్యమంత్రి అయిపోయాడు.